వినిపిస్తారని ఈ సందర్భంగా ఆయనకి ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అలాగే నాకు ఈ యొక్క పదవిని రికమెండ్ చేసిన మా శాంతకుమారి మేడం గారికి నమస్కారం. అలాగే మాకు విజయవాడలో ప్రమాణ శ్రీకారం చేయించిన సొంత నాగరాజు గారికి ధన్యవాదాలు చెప్పి నమస్కారం. గౌరవనీయులు రిటైర్డ్ తహసీల్దార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన నూతన చైర్మన్ గారికి ఆశీర్వదించి ఆయన ఒక సందేహం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ఈరోజు 134వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రవీణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరి మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా బీసీ కమ్యూనిటీ నుంచి మనకు చైర్మన్గా ఈరోజు చేసినందుకు గాను ఇవాళ సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ఆయన కూడా మనకు చాలా సీనియర్ నాయకులు కాబట్టి మన అందరికీ కూడా మార్గదర్శిగా మనకందరికీ నిర్దేశం చేసి ముందుకు నడిపించాల్సిందిగా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని చివరగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి గారు బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా చైర్మన్ గారికి బ్లెస్సింగ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు గౌరవనీయులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి ఆశయాలను మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలను ముందుకు నడిపించడానికి చాలా సంతోషంగా ఉంది నాకు. మరి ఇదే సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఓబీసీ సెల్ చైర్మన్ కానూరు ప్రవీణ్ కుమార్ గారికి వేళ సన్మానం అనేది చేపట్టడం జరిగింది. మరి వారి యొక్క కార్యక్రమాలు ముందుండి నడిపించే విధంగా బాధ్యతలు చేపట్టారు. మరి నూతనంగా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా చైర్మన్ బాధ్యతలు చేపట్టి అందుకు ఈవేళ సన్మానం చేస్తూ మరి వారు పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. అదేవిధంగా స్థానిక సంస్థ ఎన్నికలు అనేది రాబోతున్నాయి కనుక మా యొక్క అరకువేలి నియోజకవర్గంలో వారి పరిధిలో ఎక్కడైతే మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీపీలు చేయగలుగుతున్నారో ప్రతి ఒక్కరు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి సరించి మనమందరం కూడా ఒకే దగ్గర మరి కూర్చొని ఎవరు ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎలా ఉంటుందనేది కూడా మనం ఇంకా మాట్లాడవలసిన విషయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనుక నూతనంగా ఇంకొకటిగా తమ్ముడికి ఇలా సన్మానం చేయడం చాలా గొప్ప విశేషం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కూడా తెలియజేస్తున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్రగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాది ముందు నుండే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటాను, చేరుతాను, దాన్ని ముందుకు నడిపించే బాధ్యత నాది అని ఇవేళ అల్లూరి జిల్లాకి చైర్మన్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే మనము ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే భారతదేశానికి ఒక ఎన్నుముక. ఆ రోజు బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారు రచించినటువంటి హక్కులు చట్టాలు పోరాట యోధులుగా ఉండేది కాబట్టి వేళ ఇలాగ ఉన్నాం. వేళ మళ్ళీ మనం ముందు స్థాయికి వెళ్ళగలగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని వారి యొక్క ఆశయం. వేళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోవడం వల్ల దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చిన్నభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి కనుక దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఎక్కువగా ఉంది. మరి మా ప్రాంతంలో చూస్తే అటవీ సంపదలను కూడా కొల్లగొడుతున్నారు కనుక మనమందరం కూడా మళ్ళీ కలిసిమెలిసి ఒకే తాటి మీద మరి నిలబడాలి, మనం ముందుకు సాగాలి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి, మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈ రాష్ట్రంలో
శర్మిలారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. మనం ఈ నియోజకవర్గానికి ఎన్నుముక్కగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక నాయకుడుగా నిలబడి ఆ కార్యకర్తే నాయకుడు, కార్యకర్త లేని నాయకుడు అవ్వలేము. కనుక నాయకుడే కార్యకర్త, కార్యకర్త నాయకుడుగా మనం నిలబడి మన భుజాన్ని తట్టి మరి లేపే విధంగా కాంగ్రెస్ పార్టీని పడుకున్న దాన్ని మళ్ళీ నిద్ర నుండి లేపించి మనం ఇంతమంది ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దండ వేసుకుంటే మనం వెళ్తే మమ్మల్ని చూసి ఉలిగిపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారా లేదు? చూసారు కదా. అంటే కాంగ్రెస్ పార్టీ తాలూకా గొప్పతనం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు, నాయకులు వచ్చారని లేచారు, మామూలుగా లేవలేదు. అర్థమైందా మీకు? ఎవరికైనా అర్థమైందా? అంటే అప్పుడు దాకా కూర్చున్న వాళ్ళు, అప్పుడు దాకా మాట్లాడేవాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అంటే ఇక్కడ నిలబడేయాలంటే దాని తాలూకా వాల్యూ ఎంత ఉందో దాన్ని మనం నిలబెట్టుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడాలి. 1 నిమిషం 2 నిమిషాలు లేకపోతే ఒక రోజు పూర్తిగా కేటాయించక్కర్లే, ఒక అరగంట కేటాయించి కాంగ్రెస్ పార్టీ భావజాలను ప్రజలను తీసుకెళ్లి ఈ యొక్క స్థానిక సంస్థలకి వాళ్ళకి గుండెల్లో తీసుకెళ్లి వాళ్ళు నిలబడి పోటీ చేసే తత్వాన్ని తీసుకురావాలి, గెలిచే తత్వాన్ని తీసుకురావాలి. మనస్సుని మనం నిలబెట్టి ముందుకు నడిపించే బాధ్యత మన ప్రతి ఒక్కరిది. కనుక ఎవరు కూడా చింతపడకుండా ఈ ఎన్నికలకు ముందడుగు వేయండి. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య కోసం మీరు మాట్లాడండి. మరి మాట్లాడకపోతే మరి భవిష్యత్తులో మనకు చరిత్ర అనేది ఉండదు. కనుక చరిత్రగా మనం చెప్పుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే మనమందరం కలిసి ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అదే జెండా మళ్ళీ ఎగరాల. మీరు అది వచ్చింది కుటుంబ